Charu invested 3/11 of her monthly salary in stock, 3/4 of the remaining in mutual funds, and the remaining spent shopping and household and apparel in the ratio. Very good. Shopping of household apparel. Okay. What is her annual salary if she spent shopping? Very good. షాపింగ్ వచ్చేసి ఇంత స్పెండ్ చేస్తే తన యాన్యువల్ శాలరీ అంటే ఇంటూ 12 చేయాలి మంత్లీ శాలరీకి. 3/11 ఓకే, టోటల్ 11A పార్ట్స్ అనుకుందాం. అందులో 3A ఏమో రైట్ మంత్లీ శాలరీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ చేశారు. రిమైనింగ్ 8A రైట్. రిమైనింగ్లో 3/4 వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అంటే 6A రైట్. రిమైనింగ్ 2A వెరీ గుడ్. ఈ 2Aని 5 పార్ట్స్గా అంటే ప్రతిదాన్ని వెరీ గుడ్ 5 మల్టిపుల్ అంటే 5తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి. 5 5 5 5 5. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 10A ఉంది కాబట్టి 10Aని హౌస్ హోల్డ్ కోసం రైట్ 2:3 రేషియో 4A 6A నాకు 4A వాల్యూ చెప్తున్నారు 2400. అలా అయితే 55A మంత్లీ శాలరీ వచ్చేసి 4/6 టైమ్స్ రైట్ 33,000 రైట్. 11 5 times 55 6 times 330. వెరీ గుడ్. ఇక్కడ నుంచి 330ని 12తో మల్టిప్లై చేస్తే 12 3 times 36 12 3 times 36 396 పక్కన 000. Fourth option is my final answer for this question.